తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి స్కూల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి బస్సులపై కొరడా జులిపిస్తుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఫిట్నెస్ కొరకు రావడం జరిగింది. ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బస్సులు విద్యార్థులని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి అలాగే ఇంటి దగ్గర నుంచి కొన్ని ప్రాంతాల నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే కొన్ని కాలం చెల్లినటువంటి బస్సులు ఫిట్నెస్ సరిగా లేనటువంటి బస్సులను నడుపుతున్నారనేటువంటి ఆరోపణలు ఇవి ప్రమాదానికి కారణమవుతున్నాయి. ఇక్కడ అక్కడ అనేటువంటి తేడా లేకుండా కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రవాణా విభాగానికి సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. కరీంనగర్లో సైతం కొన్ని వాహనాలను మనం చూస్తున్నాం. ఇక్కడికి తనిఖీల కొరకే ఫిట్నెస్ ఎలా ఉంది, ఇతరత్ర నియమ నిబంధనలు పాటిస్తున్నాననేటువంటి కోణంలో చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనిలో అన్నీ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయి. చూస్తే కొత్తగానే ఉంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ కొరకు మెజర్స్ తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఫిట్నెస్ ఉందా లేదా అనేటువంటి దాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని నియమ నిబంధనల్ని పాటించాల్సినటువంటి పరిస్థితి మనకి గమనించవచ్చు. దీనిలో బ్రేక్ ఎట్లా ఉంది, ఆయిలింగ్ ఎట్లా ఉన్నది, దీనికి సంబంధించి సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉంది, ఎగ్జిట్ ఎట్లా ఉంది, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఖచ్చితంగా పాటిస్తున్నారా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎట్లా ఉంది అనేటువంటి కోణంలో సైతం పలు నియమ నిబంధనలు సూచించడం జరిగింది. దాని ప్రకారం అన్నీ కూడా పాటించాల్సిందే, లేదంటే అన్ఫిట్గా పరిగణిస్తారు, బస్సు తిరగడానికి వీల్లేదు అనేటువంటి కోణంలో ఆదేశాలు జారీ చేసి ఇక్కడే ఉంచేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది సెయింట్ జాన్ స్కూల్కి సంబంధించి మరికొన్ని పాఠశాలకు కూడా సంబంధించినవి ఉన్నాయి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నారు అసలు? 2 hours అయింది వచ్చి. ఏం చెప్తున్నారు, ఏం కావాలి కండిషన్స్ అంటున్నారు? అన్నీ కంపల్సరీ ఆర్టీఏ రూల్స్ ప్రకారం కంపల్సరీ మొత్తం బస్సు ఫిట్నెస్గా ఉంటేనే చేస్తామని అంటున్నారు. ఏమేం కావాలి? బ్రేకు, స్టీరింగు, మనకి వ్యాలిడిటీ అన్నీ కూడా. వ్యాలిడిటీ 1 year ఇస్తారు. ప్లస్ మనకి విండోస్ కానీ, ఎగ్జిట్ డోర్ కానీ, మనకి ఫైర్ సేఫ్టీ అన్నీ కంపల్సరీ ఉంటేనే చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అన్నీ కంపల్సరీ ఉన్నాయి. చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ స్కూల్ బస్? ఇది సెయింట్ జాన్ స్కూల్. ఈ బస్సు డ్రైవర్ నేనే. ఇది నేనే తీసుకుని వచ్చిన. వచ్చి 2 hours అవుతుంది. అప్పటి నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం. టైం పడుతుంది కావచ్చు ఇంకా కొంచెం. ఎన్ని బస్సులు ఉన్నాయి మీకు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటే తీసుకొచ్చినాం. ఇంకా మేబీ రావచ్చు. అట్లా మొత్తానికైతే ప్రతి సంవత్సరం రూల్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు. అవుతున్నాం సార్. చూస్తున్నాం మనం. ఈ సెయింట్ జాన్ స్కూల్కి సంబంధించి అయితే బస్సు ఫిట్నెస్కి సంబంధించి తీసుకురావడం జరిగింది. దాదాపు 2 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక బస్సు కూడా ఉంది. దీనికి సంబంధించి ఇది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ స్కూల్ బస్సు డార్విన్ హై స్కూల్కి సంబంధించి దీనిలో భాగంగా ఈ చిగురు మామిడికి సంబంధించినటువంటి బస్సు ఇది తీసుకొచ్చారు. ఇంకా అనేక బస్సులు, అంటే కరీంనగర్ ప్రాంతంలో వేలాది బస్సులు ఉన్నాయి. దానిలో భాగంగానే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఫిట్నెస్కి సంబంధించి అయిపోయిందా? చెకింగ్ అయిపోయిందా? దీన్ని నీకేంటి డ్రైవరా? ఎంతసేపు అయింది మీరు వచ్చి? 1 hour అయింది. ఏమేమి అడుగుతున్నారు మిమ్మల్ని? ఇంకా ప్రస్తుతానికైతే ఇంకేం రాలేదు. వాళ్ళు వచ్చింది. ఇదేంటిది? ఎప్పుడు వచ్చింది? ఈరోజే అయిపోయింది. చెక్ చేశారు ఇంకా అంటే అక్కడ ఆన్లైన్లో కట్టి ఉన్నాడు. ఓకే. సో ఇది కొంచెం ఆన్లైన్లో వీళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. రిజిస్ట్రేషన్ మార్కు, నేమ్ ఆఫ్ ద ఓనర్, ఇది డార్విన్ స్కూలు దీనికి సంబంధించి. అలాగే శానిటేషన్ నోట్, ప్లీజ్ ఫాలో ద రిస్ట్రిక్షన్స్ కొన్ని కూడా ఆర్టీసీ ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పుడు ఉన్నటువంటి నియమ నిబంధనలు చూపించడం జరిగింది. దీనిలో ఫిట్నెస్కి సంబంధించి ఇది ప్రతి ఒక్కరూ దానిలో ఫాలో అయిన తర్వాత గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఖచ్చితంగా ఏమేమి పాటిస్తున్నారు, ఏమేమి పాటించట్లేదు, నియమ నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అనేటువంటి కోణంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే అన్ని రకాల లైసెన్సులు, పర్మిట్ ఉందా లేదా, పర్మిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెహికల్ సో నెంబర్, పర్మిట్ నెంబర్ ఉందా, వ్యాలిడ్ లైసెన్స్ ఉందా, దీనిలో ఫస్ట్ ఎయిడ్ ఉందా, కమర్షియల్ వెహికల్కి సంబంధించినటువంటి పత్రాలు, ఇన్సూరెన్స్,
ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఇన్సూరెన్స్, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఫైర్ జరిగితే దాన్ని ఆర్పడానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, అలాగే మిర్రర్స్, దానికి ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఇవి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత మాత్రమే దాన్ని క్లియరెన్స్ ఇచ్చి రోడ్డు మీదకి వదిలేటువంటి అవకాశం ఉంది. లేదంటే తప్పదు, భారీ జరిమానా అలాగే సీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు. వారి యొక్క భద్రతే అత్యంత కీలకము, ముఖ్యమైనది. కాబట్టి ఖచ్చితంగా నియమ నిబంధనలు ఫాలో కావాల్సిందే అని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.